నమస్కారం 12 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. వాహన చోదకులు ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలి. అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు. కందుకూరు శ్రీ స్కందపురి జనార్దన స్వామి ఆలయానికి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి చేతుల మీదుగా గోమాతను బహుకరించిన దంపతులు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు కూర్చునేందుకు స్టీల్ ఫర్నిచర్ ను బహుకరించిన రోజా చారిటబుల్ ట్రస్ట్. నగర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఎస్సీసీ నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్. ఏసీబీ వలలో బంగారుపాలెం తహసీల్దార్ కార్యాలయం వీఆర్ఓ నాగరాజు నాయుడు. పుంగునూరు బసవరాజు బాలుర కళాశాలలో నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేతాజీ జయంతిని భారతదేశ భక్తి సెలవు దినంగా ప్రకటించాలి. ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు డిమాండ్. శ్రీకాళహస్తిలో పురిటి తల్లులకు గర్భవతులు పౌష్టికాహారంపై అవగాహన కల్పించిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు. రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీపై వీఆర్ఓలకు, వాలంటీర్లకు అవగాహన సదస్సు. గుడ్ మార్నింగ్ కుప్పం మున్సిపాలిటీ కార్యక్రమంలో కుప్పం రెస్కో చైర్మన్ సెందిల్. చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వాహనదారులు ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలను పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు అన్నారు. 32వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలీస్ శాఖ, ఆర్టీఏ శాఖలు సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహించాయి. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి అంబేద్కర్ సర్కిల్, సప్తగిరి, సుభాష్ రోడ్డు, క్లాక్ టవర్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, రాజు రోడ్డుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఏటా జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించి వివిధ రూపాల్లో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు, వాటి పర్యవసానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు. జిల్లాలో గత ఏడాది సుమారు 540 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, అంతకుముందు ఏడాదితో పోల్చితే 40 మరణాలు తగ్గినప్పటికీ 540 మంది చనిపోవడం సామాన్య విషయం కాదన్నారు. ఈ ప్రమాదాలకు హెల్మెట్ ధరించకపోవడం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం లాంటి కారణాలతో ద్విచక్ర వాహన చోదకులు అధికంగా మృత్యువాత పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఈ నాగేంద్రుడు, రామకృష్ణ ప్రసాద్, హనుమంతు, అనంతపురం డీఎస్పీ జి వీరరాఘవరెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఎన్ మురళీధర్, ఆర్టీఓ నిరంజన్ రెడ్డి, సిఐలు ప్రతాప్ రెడ్డి, కత్తి శ్రీనివాసులు, మురళీధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఎంవీఐలు వరప్రసాద్, దామోదర్ నాయుడు, నరసింహులు, పలువురు ఎస్ఐలు, ఏఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు. గుడివాడలో 32వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా, పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో 2 వీలర్స్ వారు విధిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించడం గాను ఈ 2 వీలర్స్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందండి. 2 వీలర్స్లో టోటల్ యాక్సిడెంట్లో 34% ఓన్లీ 2 వీలర్స్ యాక్సిడెంట్ జరుగుతుంది. దాంట్లో కనుక హెల్మెట్స్ ధరిస్తే 70 to 80% వాళ్ళ ప్రాణానికి ఏ విధమైన హాని జరగకుండా, ప్రాణహాని లేకుండా ఉంటుందండి. దాని గురించి అవగాహన కలిగించడానికి విధిగా హెల్మెట్ ధరించాలని వరకు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా కందుకూరు శ్రీ స్కందపురి జనార్దన స్వామి ఆలయానికి శనివారం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి చేతుల మీదుగా ఇస్కాల మురళీకృష్ణ శోభ దంపతులు గోమాతను బహుకరించారు. ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ, మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్టత ఉందని, గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం వస్తుందని తెలిపారు. దేవాలయానికి వచ్చే భక్తులు గోమాతను పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయన్నారు. గోమాతను బహుకరించడం గొప్ప కార్యక్రమాన్ని మురళీకృష్ణ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రావులకొల్లు బ్రహ్మానందం, ఈవో బైరాగి చౌదరి, వైస్ చైర్మన్ కొల్లూరు కోటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని పక్కవారిని ముందు వారిని అందరినీ గమనించుకుంటూ, మన పక్కన అందరూ స్త్రీలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కాబట్టి అందరినీ కూడా గమనించి క్రమశిక్షణతో మీరందరూ ఒకరికొకరు వ్యక్తిపోకుండా నిదానంగా గౌరవ ప్రదక్షిణ చేయాలి.
కందుకూరి జనార్దన స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ట్రస్ట్ బోర్డు వారు ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకి ఈ గోపూజ కార్యక్రమాలు నిర్వహించాలి, దానికి సంబంధించిన గోవును కూడా దాతల ద్వారా స్వీకరిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేయగా, అదే సమయంలో మనకి టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి పర్యటన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకోవాల్సింది. ఈ పంచాయతీ ఎన్నికల కోడ్ నిబంధనలు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం వాయిదా పడింది. వాయిదా పడిన సందర్భంలో ఈ యొక్క గోమాతని స్వీకరించే కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించేదానికి నిర్ణయించుకోవటం, సోదరులు మార్కెట్ యార్డ్ కమిటీ మెంబరు శ్రీ మురళీకృష్ణ గారు, ఇస్కాల మురళీకృష్ణ గారు, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి మేము ఆ గోమాత బహుకరణ కార్యక్రమాన్ని మేము స్వీకరిస్తాం దాన్ని ఇచ్చేందుకు. కాబట్టి వారు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి ట్రస్ట్ బోర్డు సభ్యులందరి ఆధ్వర్యంలో వివిధ భక్తుల యొక్క అందరి ఆశీర్వచనాల మధ్యలో ఈరోజు వారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని, ముఖ్యంగా వాళ్ళ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే భక్తులు ప్రతిరోజు వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గోమాతని దర్శించి పూజించుకొని పోయేటువంటి భాగ్యం కలిగించినందుకు మేమందరం సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా దేవుణ్ణి దర్శించుకొని అదే గోమాతను కూడా దర్శించుకొని ఆ యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మేము మా పాలక మండలి సభ్యుల తరఫున, అదేవిధంగా నగరి నియోజకవర్గం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు కూర్చునేందుకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 సీట్లతో స్టీల్ ఫర్నిచర్ ను 5 స్ట్రెచర్స్ ను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు కూర్చోవడానికి సరిగా కుర్చీలు లేవని, అలాగే పేషెంట్లను తీసుకువెళ్లడానికి స్ట్రెచర్స్ ను అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలు వారం వారం చికిత్స కోసం ఆసుపత్రికి రావడం జరుగుతుందని, చికిత్స అనంతరం వారు ఇంటికి వెళ్లేసరికి మధ్యాహ్నం 3 అవుతుందని, అందుకు వారికి వైఎస్ఆర్ క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రభావతి, రవిరాజు, జరీనా, నాయకులు రవీంద్ర, మాహిన్, జయప్రకాష్, లారీ మోహన్, మోహన్ రెడ్డి, చీరాల, లక్ష్మీపతి, నారాయణ స్వామి, పుష్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, సో హాస్పిటల్ సిబ్బందికి, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో లాస్ట్ మీటింగ్లో అడగడం జరిగింది, అంటే గతంలోనే అనుకున్నారు కానీ ఉన్న బిజీలో మర్చిపోవడం జరిగింది. ఎందుకంటే నగిరిలో కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి కూర్చోవడానికి ప్లేస్లకి ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి చైర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పేషెంట్స్ వస్తే స్ట్రెచర్స్ కావాలంటే అక్కడ ఇచ్చాము. సో స్ట్రెచర్స్ అప్పుడే ఇచ్చాను, అలాగే ఆఫీస్లో ఉన్నట్టున్నాయి. మొన్న మళ్ళీ గుర్తు చేశారు కాబట్టి ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో ఏ అవసరం ఉన్నా మీరు కనుక మా దృష్టికి తీసుకొస్తే చేస్తామని మాట ఇచ్చాం. అదే మాట మర్చిపోవచ్చు, కానీ మీరు 1-2 సార్లు గుర్తు చేస్తే మాత్రం 100% చేస్తారు. అండ్ నగరిలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవ్రీ వెనస్డే వస్తారు. అండ్ ఊరికి బయట హాస్పిటల్ ఉండటం వల్ల ఎన్ని సౌకర్యాలు లేకపోవడం వల్ల సో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2-3 అయిపోతుంది కాబట్టి సో వాళ్ళ కోసం మా వైఎస్ఆర్ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే వెనస్డే ఉన్నారో మరి డాక్టర్ గారు రవి గారు కోరినట్టుగా వాళ్ళకు కూడా భోజనం ఫ్రీగా. సో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఎందుకంటే మనందరం ఒకే కుటుంబం. ఇక్కడ 10 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 5 years, ఇప్పుడు ఒక 18 months 7 yearsగా
మనందరం కలిసి వర్క్ చేస్తున్నాం. అటు కోవిడ్ టైంలో కానీ, అటు నేను ఆపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, ఎప్పుడు నన్ను గౌరవించి ఆదరించిన మీకోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలని తపనపడుతున్నాను. అండ్ ప్రభుత్వం తరఫున చేయగలిగింది ప్రభుత్వం తరఫున చేస్తాము, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయగలిగింది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తామని మాటిస్తూ ఖచ్చితంగా వెనస్డే నుంచి మాత్రం భోజనం పంపిస్తున్నాను. నగరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శనివారం భూమి పూజ నిర్వహించారు. పుత్తూరులో పార్కు ఏర్పాటుకు జగనన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేసిందని తెలిపారు. అనంతరం నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ₹5.40 కోట్ల చేపట్టనున్న పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే ఆర్కే రోజా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు కల్పించడానికి అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పనులలో భాగంగా ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆసుపత్రిలో యోగా కేంద్రంను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పనతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, బాబురెడ్డి, నీలమేఘం, హరిహరన్, దయానిధి, మునికృష్ణారెడ్డి, ఆనందన్, మురుగన్, బిలాల్, రామ్దాస్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, రామచంద్ర, మంజుల, నిరంజన్ రెడ్డి, డాక్టర్లు బాలకృష్ణ నాయక్, సుభాషిణి, మంజుల, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, ఎంఆర్ఓ బాబు తదితరులు పాల్గొన్నారు. समर्पयामि गन्धं समर्पयामि मुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः कुम्भोदराय नमः विकटाय नमः विराजाय नमः ज्योतिपुत्राय नमः गणेश्वराय नमः चन्द्रागजाय नमः आदियाय नमः हरं उमासुता नमस्तुभ्यं प्रणवप्रदो भव गोपनाग्रामयामि कल्याणगात्राय कान्तिकात्राय श्रीमद्गन्धनादाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं स्वस्तिराय शनिधारणे मानसारूपाय चंद्रां हिरण्यं लक्ष्मी जातवेदो ममावह आदित्यवती चंद्रां हिरण्यं लक्ष्मी जातवेदो तास्मोसितां हिरण्यप्राकार अर्धां जलिकेन्द्रतां तर्पयन्ते पद्मे सितां पद्वर्धं दिगातुमेयस्तु कन्नो हस्तपतोदयात् उत्तिष्ठन्तो पतुविशाचा एते भूम्बारगाः नमस्तु కానీ మన దురదృష్టం ఇక్కడైతే అవసరం లేకపోయినా నగిరి, పుత్తూరు మున్సిపాలిటీలు అయితే చేశారు. కానీ మినిమం ఫెసిలిటీస్, రోడ్స్, డ్రైన్స్, లైట్స్ లేవు, ఇంకా పార్కులు ఏముంటాయని అందరూ కూడా బాధపడుతున్నారు. సో ఈరోజు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, చెవిరెడ్డి అన్న సహకారంతో మరి ఈ పార్కు ఈ పుత్తూరు ప్రజల కళ తీరబోతుంది. సో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎంజాయ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేసి మరి దాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కూడా తుడా నుంచి ₹1 కోటి మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇది అవగానే మేడం హార్టికల్చర్ అఫిషియల్ కాబట్టి తాను ఉండి ఈ డిజైన్ మొత్తం కూడా దగ్గర నుంచి చేయిస్తామని చెప్పి మరి లక్ష్మి గారు మీకు తెలుసు, తుడా సెక్రటరీ గారు, సో మన మున్సిపల్ కమిషనర్ గారు, వీరందరూ కూడా కోఆర్డినేషన్తో 2-3 మంత్స్లో ఒక అందమైన పార్కు మన పుత్తూరుకి రాబోతుంది అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఇలా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవాలి. ప్రజలకి ఒక మున్సిపాలిటీ అని పన్నుల భారమే వేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా మనం చేసిస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పన్నులు కట్టే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని ఏమీ చేయకుండా పన్నులు కట్టమని వాళ్ళని బలవంతం పెట్టడం కూడా కరెక్ట్ కాదనిపించింది. సో ఇదే కాకుండా లింగిస్ గుంట, చింతల గుంట కూడా చిన్న సైజ్ పార్క్ లాగా, అంటే ఆ ప్లేస్ తుడా పరిధిలో చేయడానికి లేదు, అంటే వాళ్ళకి మినిమం మెజర్మెంట్స్ అనేది ఉంటాయి కాబట్టి అది చేయలేమన్నారు. సో మనము కనీస కూర్చోవడానికి అండ్ నడవటానికి ఒక ట్రాక్ లాగా మన మున్సిపల్ ఫండ్స్తోనూ అలాగే మన డొనేషన్తో కూడా చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఆ వాటర్ స్టోరేజ్ వల్ల అక్కడ పాములు, ఈగలు అన్నీ వచ్చి, దోమలు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని చెప్పడం వల్ల అది మొత్తం కూడా పూడుస్తున్నాము. అదైన తర్వాత అక్కడ కూడా మినీ ఒక పార్క్ లాగా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. సో దీనికి సహకరిస్తున్న అఫీషియల్స్కి, మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే డాక్టర్స్కి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో హడావుడిగా ఊరి నడుబడిలో ఉన్న హాస్పిటల్ని తీసుకొచ్చి ఊరి బయట కట్టడం జరిగింది. దీనివల్ల ప్రజలకి కష్ట నష్టాలు ఉన్నాయి. చాలా దూరం రావాలి, ఇక్కడ నిల్చోడానికి నీడ ఉండదు, ఒక చెట్టు కూడా ఉండదు. వెహికల్స్ రావాలి అంటే కూడా చాలా ఇబ్బంది, రోడ్ లేదు. సో ఇలాంటి పరిస్థితిలో లాస్ట్ 5 years చాలా ఫైట్ చేశాము ఒక అపోజిషన్ ఎమ్మెల్యేగా. కానీ దేవుడి దయ వల్ల ఈరోజు జగనన్న ఆశీర్వాదంతో ఆయన పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ని రెనోవేట్ చేయాలి, కార్పొరేట్ హాస్పిటల్స్గా ధీటుగా వాటిని తయారు చేసి ప్రజలకి మెరుగైన వైద్యాన్ని వారి యొక్క గ్రామాల్లోనే అందించాలి, వారి నియోజకవర్గాల్లో అందించాలి అని ఒక సూపర్ కార్యక్రమం నాడు నేడు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆళ్ళ నాని గారు ప్రతి జిల్లాకు వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టారు. అటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో, ఇటు వైద్య సిబ్బందితో అందరితో మీటింగ్ పెట్టి వారి హాస్పిటల్స్లో కావాల్సిన ఇష్యూస్ మీద మా అందరితో డిస్కస్ చేసి మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేశారు. అటు పిహెచ్సిలు, ఇటు సిహెచ్సి, అలాగే 100 బెడ్ హాస్పిటల్ అన్నిటికీ కూడా డెవలప్మెంట్కి అమౌంట్ ఇవ్వడమే కాకుండా ఈరోజు టెండర్స్ పూర్తయి వర్క్ కూడా స్టార్ట్ అయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ చూడడానికి అయితే ఒక పెద్ద హాస్పిటల్గా ఉంది, కానీ ఈ హాస్పిటల్కి రావడానికి ఒక రోడ్ లేదు, ఇక్కడ తినాలంటే ఒక క్యాంటీన్ లేదు, ఏదైనా అత్యవసరమైతే ఆక్సిజన్ లైన్స్ లేకుండా కట్టిన ఫ్లోరింగ్ అప్పుడే ఊడిపోయి ఏ విధంగా పాడుపడిపోయిందో మనం చూసాం. ముఖ్యంగా డ్రైనేజ్ లేకపోవడం వల్ల హాస్పిటల్లో ఉన్న ఆ వ్యర్థం అంతా కూడా బయటికి పోయే అవకాశం లేకుండా దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ రాకూడదనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఏదైతే ఈ 100 బెడ్ హాస్పిటల్ స్ట్రెంథనింగ్కి శాంక్షన్ అయిన 5,40,00,000తో చక్కగా అన్ని ఫెసిలిటీస్తో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా 8 నెలల కాలంలో పూర్తి చేసిస్తామని ఎస్ఈఈ గారు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు వ్యాక్సిన్స్ వేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒకరిద్దరికి ఇబ్బంది అయినా కూడా ఆక్సిజన్ ఇక్కడే అందించడానికి 80 బెడ్స్కి ఆక్సిజన్ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన వాళ్ళు కూడా చాలా మంది ఈ హాస్పిటల్కి ఏది కావాలన్నా కూడా డొనేట్ చేస్తూ ఉన్నారు పెద్ద మనసుతో. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలన్నా, లేదా గర్భిణీ స్త్రీలకి కూర్చోవడానికి చైర్స్ కావాలన్నా, వాళ్ళకి భోజనం కావాలన్నా, లేదా ఒక ఏసీ కావాలి ఆపరేషన్ థియేటర్లో అన్నా, లేదా ఇలాంటి చాలా బెడ్స్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ అర్జెంట్స్కి ఏది కావాలన్నా కూడా ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. అలా డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఈ రోజు వచ్చిన అమౌంట్తో మాక్సిమం వర్క్స్ అన్ని కూడా ఏదైతే పేషెంట్ అటెండ్ షెడ్, క్యాంటీన్, అంబులెన్స్ గ్యారేజ్తో పాటు ఈ హాస్పిటల్ని మొత్తం కూడా రెనోవేట్ చేసి రోడ్స్, డ్రైనేజెస్ వేస్తారు. అండ్ ముఖ్యంగా ఈరోజు మన రామచంద్ర డాక్టర్ గారు చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు, ఆయన సలహా చాలా గొప్ప సలహా. ఎందుకంటే యోగా వల్ల చాలా జబ్బులు నయమవుతాయని మనందరికీ తెలుసు, కానీ తక్కువ మంది దాన్ని చేయడం అనేది కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే కొంతమంది లేజినెస్ వల్లనో లేదా వాళ్ళనో బిజీ వాళ్ళనో టైం షెడ్యూల్ చేసుకోలేకపోతున్నారు. కనీసం హాస్పిటల్ సుప్రీంకోర్టులో తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండానే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు, అధికారుల ప్రయోజనాలను నిమ్మగడ్డ పక్కన పెట్టారని, చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ఉద్యోగులు కోరినా ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు. సీఎం జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని, రాజకీయ ఉనికి కోసం ప్రతిపక్షాలు నీచంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. మనం చాలా పెద్ద ఎత్తున ఎవరిని నిరాశపరచకూడదని చెప్పి ఏదైతే మిమ్మల్ని అందరినీ కూడా పిలిచామో, ఇంకో వైపున రాష్ట్రంలో విపరీత పరిస్థితులను నెలకొనే విధంగా మనకు ఒక రిటైర్డ్ ఉద్యోగిని ఏదో ఒక కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషనర్గా చేస్తే నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారిని వారు ఇప్పుడే చూస్తా ఉన్న ఫోన్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది.
మరి మన జిల్లా గుంటూరు జిల్లా తప్ప మిగతా 11 జిల్లాలకు కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మేమేమో అనేక దఫాలు చెప్తూ ఉన్నాం. నిన్నటి రోజు చాలా పర్యాయాలు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు పోయి కలవాలంటే ఆయన కలిసే దానికి ఆయన సుముఖత వ్యక్తం చేయకుండా మరి నిర్లక్ష్యంగా ఉండాలని చెప్పి ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారంట పంచాయతీరాజ్ శాఖ వారు. నిన్నటి రోజు చీఫ్ సెక్రటరీతో కూర్చొని మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కూర్చొని వారి దగ్గర ఒక లెటర్ తీసుకొని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, హిమాలయ డైరెక్షన్ ఇచ్చింది, ఎన్నికలు అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ రెండు ఇంపార్టెంటే ప్రజలకు, రెండు కూడా సైమల్టేనియస్ గా చేయాలని ఇస్తే అది చేయడానికి కుదరదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక షెడ్యూల్ ఇచ్చింది వ్యాక్సినేషన్ చేసేదానికి. దాంట్లో ప్రధానంగా వ్యాక్సినేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాలా. మరి ఆ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ కూడా మనం వ్యాక్సినేషన్ పర్యాయం ఇచ్చిన తర్వాత మళ్ళా కొద్దిగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండోసారి వేయాలా. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే ఆయన ఆగా మేఘాల మీద ఎన్నికలకు పోవాలని చెప్పి చేయడం చాలా దురదృష్టకరం. మరి ఒక కుట్ర జరుగుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడలేని వారందరూ కూడా ఒక కుట్రపూరితమైన ఒక వ్యూహాన్ని పొందుతూ ఉన్నారు. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నాను, ఎవరైతే ఈ కుట్రలో వారసులు ఉన్నారో మీరైనా ఆలోచన చేయండి. మా గురించి కాదు, ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయండి. మొన్నటిదాకా అనేక వేల మంది చనిపోయారు, అనేక లక్షల మందికి కరోనా వ్యాధి సోకింది. ఈ తరుణంలో ఈరోజు టీకాలు వేస్తా ఉంటే దాన్ని అడ్డుకునే విధంగా ఎన్నికలు పోవడం ఏమాత్రం సబబని నేను అడుగుతున్నాను. అదే కాకుండా ఏదైనా ఎన్నికలకు పోయే ముందు ఏదైతే ఎలక్ట్రల్ రోల్స్ ఉంటాయో, ఓటర్ లిస్ట్ ఉంటుందో, ఆ ఓటర్ లిస్టు 2019 కాకుండా 2025 ఇప్పుడు ఏదైతే మనం 21వ తేదీ ఇస్తా ఉన్నామో దాన్ని బట్టి ఎన్నికలకు పోవాలంటే కూడా దానికి కూడా సమయం ఇవ్వకుండా, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా వారు ఆగమేఘాల మీద ఎన్నికలకు పోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. మరి యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే చాలా అందరూ కూడా వారి వారి విధుల్లో చాలా బిజీగా ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ టీకాలు వేయడంలో, అమలు చేయడంలో. మరి ఇప్పుడు ఎన్నికలు అని చెప్పి వారు ఏదో మేము ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయిపోతాడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయితే అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా తిరిగి మళ్ళా మీకు అధికారం రాదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత నీ పార్టీ కూడా ఉండదు. మరి నువ్వు ఇంత మిడిసిపాటు పడడం తగదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను నీవు మచ్చిక చేసుకొని అతనికి పదవి ఇచ్చి నీ రుణం తీర్చుకునే విధంగా ఆయన ఎన్నికలు చేయాలంటే మేము 151 మంది శాసనసభ్యులతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది. 50% పైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ వ్యక్తికి కానీ ఏ పార్టీకి కానీ 50% పైన ఓట్లు వేసిన దాఖలాలు ఇప్పుడు దాకా ఎక్కడ కూడా లేవు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తప్ప అని చెప్తా ఉన్నాం. మనం చాలా పెద్ద ఎత్తున ఎవరిని నిరాశపరచకూడదని చెప్పి ఏదైతే మిమ్మల్ని అందరినీ కూడా పిలిచామో, ఇంకో వైపున రాష్ట్రంలో విపరీత పరిస్థితులను నెలకొనే విధంగా మనకు ఒక రిటైర్డ్ ఉద్యోగిని ఏదో ఒక కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషనర్గా చేస్తే నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారిని వారు ఇప్పుడే చూస్తా ఉన్న ఫోన్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మన జిల్లా గుంటూరు జిల్లా తప్ప మిగతా 11 జిల్లాలకు కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మేమేమో అనేక దఫాలు చెప్తూ ఉన్నాం. నిన్నటి రోజు చాలా పర్యాయాలు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు పోయి కలవాలంటే ఆయన కలిసే దానికి ఆయన సుముఖత వ్యక్తం చేయకుండా మరి నిర్లక్ష్యంగా ఉండాలని చెప్పి ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారంట పంచాయతీరాజ్ శాఖ వారు. నిన్నటి రోజు చీఫ్ సెక్రటరీతో కూర్చొని మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కూర్చొని వారి దగ్గర ఒక లెటర్ తీసుకొని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది,
మాది డైరెక్షన్ ఇచ్చింది ఎన్నికలు, అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ రెండు ఇంపార్టెంటే ప్రజలకు, రెండు కూడా సైమల్టేనియస్ గా చేయాలని ఇస్తే అది చేయడానికి కుదరదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక షెడ్యూల్ ఇచ్చింది వ్యాక్సినేషన్ చేసేదానికి. దాంట్లో ప్రధానంగా వ్యాక్సినేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాలా. మరి ఆ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ కూడా మనం వ్యాక్సినేషన్ పర్యాయం ఇచ్చిన తర్వాత మళ్ళా కొద్దిగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండోసారి వేయాలా. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే ఆయన ఆగా మేఘాల మీద ఎన్నికలకు పోవాలని చెప్పి చేయడం చాలా దురదృష్టకరం. మరి ఒక కుట్ర జరుగుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడలేని వారందరూ కూడా ఒక కుట్రపూరితమైన ఒక వ్యూహాన్ని పొందుతూ ఉన్నారు. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నాను, ఎవరైతే ఈ కుట్రలో వారసులు ఉన్నారో మీరైనా ఆలోచన చేయండి. మా గురించి కాదు, ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయండి. మొన్నటిదాకా అనేక వేల మంది చనిపోయారు, అనేక లక్షల మందికి కరోనా వ్యాధి సోకింది. ఈ తరుణంలో ఈరోజు టీకాలు వేస్తా ఉంటే దాన్ని అడ్డుకునే విధంగా ఎన్నికలు పోవడం ఏమాత్రం సబబని నేను అడుగుతున్నాను. అదే కాకుండా ఏదైనా ఎన్నికలకు పోయే ముందు ఏదైతే ఎలక్ట్రల్ రోల్స్ ఉంటాయో, ఓటర్ లిస్ట్ ఉంటుందో, ఆ ఓటర్ లిస్టు 2019 కాకుండా 2025 ఇప్పుడు ఏదైతే మనం 21వ తేదీ ఇస్తా ఉన్నామో దాన్ని బట్టి ఎన్నికలకు పోవాలంటే కూడా దానికి కూడా సమయం ఇవ్వకుండా, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా వారు ఆగమేఘాల మీద ఎన్నికలకు పోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. మరి యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే చాలా అందరూ కూడా వారి వారి విధుల్లో చాలా బిజీగా ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ టీకాలు వేయడంలో, అమలు చేయడంలో. మరి ఇప్పుడు ఎన్నికలు అని చెప్పి వారు ఏదో మేము ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయిపోతాడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయితే అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా తిరిగి మళ్ళా మీకు అధికారం రాదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మీ పార్టీ కూడా ఉండదు. మరి నువ్వు ఇంత మిడిసిపాటు పడడం పగదు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను నీవు మచ్చిక చేసుకొని అతనికి పదవి ఇచ్చి నీ రుణం తీర్చుకునే విధంగా ఆయన ఎన్నికలు చేయాలంటే మేము 151 మంది శాసనసభ్యులతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది. 50% పైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లేశారు. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ వ్యక్తికి కానీ ఏ పార్టీకి కానీ 50% పైన ఓట్లేసిన దాఖలాలు ఇప్పుడు దాకా ఎక్కడ కూడా లేవు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తప్ప అందిస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ వలలో వీఆర్ఓ నాగరాజు నాయుడు చిక్కాడు. భూమి పాస్ బుక్ కోసం వెంకటేష్ అనే రైతు వద్ద 5,000 రూపాయలను వీఆర్ఓ నాగరాజు నాయుడు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక రైతు వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించాడు. శనివారం రైతు వెంకటేష్ నుండి వీఆర్ఓ నాగరాజు నాయుడు 3,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంతవరకు అయితే మీరు పెండింగ్ పెట్టాలండి 23 వరకు. అంటే సరే నువ్వు మాస్క్ గురించి మాట్లాడదు, మాస్క్ దగ్గర మాట్లాడదు. కరోనా ఉంది, ప్రభుత్వం కరోనా పోరాలి. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పుంగనూరు బసవరాజు బాలుర కళాశాల యువతి యువకులకు శనివారం వివిధ ప్రైవేటు సంస్థలు జాబ్ మేళా నిర్వహించాయి. జాబ్ మేళాకు ముఖ్య అతిథులుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తాంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పోకల అశోక్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను మోసం చేశాడన్నారు. నేడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు. ఈ జాబ్ మేళాలో 10,000 మందికి పైగా నిరుద్యోగ యువత పాల్గొన్నారు. 2,400 మందికి పైగా ఉద్యోగాలను ఆయా ప్రైవేట్ సంస్థలలో కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, మినిస్టర్ పిఏ ముని తుకారం తదితరులు పాల్గొన్నారు. పెద్ద చదువులు చదువుకున్నారు. వారందరూ కూడా నిరుద్యోగులుగా ఉంటే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యా మీకు అందరికీ కూడా యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి దాదాపు ఈ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాల్లో ఉంటే చాలా గొప్ప అవకాశం ఆయన కల్పించాడు ఈ రాష్ట్రంలోని యువతకని మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు మన ఊర్లలో కూడా గోడల మీద అంతా రాశారు. మన ఇళ్ళ దగ్గరకంతా వచ్చి పాంప్లెట్లు ఇచ్చారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో అని అడుగుతానన్న 5 సంవత్సరాలలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వచ్చిన 3 నెలల్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 3 లక్షల పైసలకు కాంట్రాక్ట్ ఉద్యోగాల నుంచి తొలగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు చెప్పేది ఒకటి, ఎన్నికల తర్వాత చెప్పేది ఒకటి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ప్రీతం నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో 2 పేజీల మేనిఫెస్టో, నవరత్నాలు, పాదయాత్రలోని హామీలు, ఇవన్నీ కూడా దాదాపు 90% ఈరోజు 18 నెలల్లోనే అమలు చేసిన ఘనత మన నాయకుడికి. చంద్రబాబు నాయుడు 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కనపడకుండా చేసిన అయితే నిలువుకు అర్థం. నిదర్శనం ఏమంటే నిలువుకు అర్థం, చెప్పిన అబద్ధం తప్పకుండా చెప్పే తత్వం చంద్రబాబుని. ఇంకొక ఆయన నిలువుకు అర్థం, ఏది చెప్తే అది చేస్తాడు, ఏది చెప్పలేదో కూడా చేస్తాడు ప్రజల అవసరాల గురించి. అది మన నాయకుడి లక్ష్యం. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే ఈరోజు ప్రజలు మనకు ఈ విధంగా తీర్పిచ్చారు. వారు మిమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టి ఇప్పటికే మన రాష్ట్రంలో తాగునీటికి కానీ సాగునీటికి కానీ అనేక వేల కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని కూడా మీకు మనం చేస్తున్నాను. మన ప్రాంతంలో ఈరోజు ఏదైతే హంద్రీ నివా కాలం ఉందో మనకేం నీళ్లు రావడం లేదు. ఏదో ప్రవేశించినప్పుడు అనంతపూర్ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అంచేతే దాన్ని వైడనింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆ కాలం పెద్ద చేసే ఎడం చేసే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టాలని కుప్పం దాకా ఇది పూర్తి చేస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడైతే చెరువులన్నీ కూడా రాయల కాలం నుంచి మన ప్రాంతాల్లో ఉన్నాయో వాటికి రిపేర్లు లేదు, కొత్త చెరువులు అవసరమైన దగ్గర కట్టలేదు. అంచేతే దాదాపు 400 కోట్లతో అనేక చెరువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 100 కోట్లు చెరువుల కట్ట కూడా టెండర్లు కూడా పిలవడం జరిగిందని కూడా మీకు కూడా చేస్తా ఉన్నాను. ఇంకా మనకు అనంతపురం నుంచి నీళ్ళు కావు కాబట్టి ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ జిల్లా మీద ఇక్కడ ఉన్న తాగునీటి సమస్య, సాగునీటి సమస్య 2 మీద దృష్టి పెట్టి వారికి ఉన్న గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా మనకు నీరు ఇచ్చేదే కాకుండా 3 రిజర్వాయర్లు, ఒకటి తమ్మలపల్లి నియోజకవర్గంలో, ఒకటి పుంగూరు దగ్గర, నేతిగుట్లపల్లి దగ్గర, ఇంకోటి సోమల్లో ఆవులపల్లి దగ్గర 3 రిజర్వాయర్లు కూడా. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రామచంద్రయ్య అధ్యక్షతన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఏఐఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరాము పాల్గొని మాట్లాడుతూ జనవరి 23వ తేదీని దేశభక్తి దినోత్సవంగా, జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేతాజీ జయంతి పరాక్రమ దినోత్సవంగా ప్రకటించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని, గాంధీ, నెహ్రూలను బలహీనపరచడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును వాడుకున్నారని, బ్రిటిష్ వారికి తొత్తులుగా మారి స్వతంత్ర పోరాట యోధుల రహస్య వివరాలను అందజేసిన సవర్కర్ను వీర సవర్కర్ అని ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినట్లు దేశ ప్రజలను నమ్మించి దేశ ప్రజల్లో నమ్మకం కలిగించలేక ఇప్పుడు 1943లో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి సింహ స్వప్నమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ వ్యూహాలను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తిప్పికొడుతుందని అన్నారు.
1936 సంవత్సరంలో స్వామి సహజానంద సరస్వతితో కలిసి అఖిల భారత అగ్రగామి కిసాన్ సభను నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించారని, మాతాజీ రైతులను సంఘటితపరిచి బ్రిటిష్ ప్రభుత్వంపై ఉద్యమించారని, గత 2 నెలలుగా బ్రిటిష్ వారి కంటే క్రూరంగా నిరంకుశమైన 3 రైతు బిల్లులు తెచ్చి ఢిల్లీ నగర వీధుల్లో అణిచివేతకు పూనుకుంటున్నారన్నారు. సాధిద్దాం సుభాష్ చంద్రబోస్ ఆశయాలను నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం పరాక్రమ దినోత్సవంగా దేశ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఈ రోజున మరి పరాక్రమ దినోత్సవంగా జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1943వ సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రామచంద్ర ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాంక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఢిల్లీలో జరుగుతున్న రైతు సంఘాలకు మద్దతుగా, అలాగే నేతా సుభాష్ చంద్రబోస్ 125వ జన్మదినం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే విధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం పాఠశాలలో అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు మరియు చంటిబిడ్డ తల్లులకు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్స్ పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ మరియు అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ పిల్లలకు తప్పక తల్లిపాలు అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనుబంధ ఆహారం, బలామృతం కూడా అందించాలని, అలాగే గర్భవతులకు పౌష్టికాహారం ఇలాంటివి తీసుకోవాలని అవగాహన కల్పించామన్నారు. ప్రతి నెల మంచి ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు, చిన్నపిల్లల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు యస్మిన్, గౌతమి, మానస మరియు అవార్డ్ వాలంటీర్లు కిరణ్, భరత్, చిరంజీవి మరియు అంగన్వాడీ అధ్యాపకులు దిల్షాద్, సుభాషిని, రేష్మ మరియు అంగన్వాడీ హెల్పర్లు రాజేశ్వరి, సుప్రజ మరియు గర్భవతులు, బాలింత తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఏరియాలోని బాబు అగ్రహారం స్కూల్ నందు ఓటేరు కాలువ అంగన్వాడీ స్కూలు, అనగా 14th వార్డు అంగన్వాడీ స్కూలు, తర్వాత 15th వార్డు నాగర్జపాలెం స్కూలు, 26th వార్డు చిట్టలవారి వీధి, ఈ 3 స్కూల్ని ఇక్కడ మెర్జిడ్ చేయడం జరిగింది సార్. ఈ ప్రతి నెల వచ్చి 7 నెలల పిల్లలకి మనము బాలామృతం 6 నెలలు పూర్తయి తర్వాత 7 months నుండి టీహెచ్ఆర్ ఇవ్వబడుతుంది. ఆ టీహెచ్ఆర్ అనగా బాలామృతం సార్. ఈ బాలామృతము 7 నెలలు పూర్తయిన పిల్లలకి 3 years దాకా ఇస్తున్నాము. ప్రతిరోజు 100 గ్రాముల చొప్పున 2 కేజీల 500 గ్రాములు ఇస్తున్నాం వీళ్ళకి. ప్రతిరోజు ఉదయం 50 గ్రాములు, ఈవినింగ్ 50 గ్రాములు వీళ్ళకి తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారము మనం బాలామృతాన్ని తినిపించాలి అనేసి ఈ కాన్సెప్ట్ సార్. ఈ పిల్లలకి అంటే తల్లిపాలతో కూడా మనం అనుబంధ ఆహారం కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్. బిడ్డకి బాగా ఎదుగుదల కావాలి, బ్రెయిన్ డెవలప్మెంట్ కావాలంటే తల్లిపాలతో సహా అనుబంధ ఆహారం ఇవ్వాలనేసి ఈ సిబి ఈవెంట్ 6 నెలల నుంచి 6 నెలలు పూర్తయిన పిల్లలకి ఇది జరపడం అనేది జరుగుతుంది. దీన్ని సామూహిక అన్నప్రాసన అంటారు. ఈ ప్రతి నెల ఈవెంట్ 2 సార్లు జరుగుతుంది సార్. ఈ ప్రతి నెల ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో చేస్తారు సార్ ఈ ఈవెంట్ అన్నప్రాసన. కొత్త గర్భవతులు అంటే గర్భవతి 2 months కంప్లీట్ అవుతానే వాళ్ళని అంగన్వాడీ స్కూల్లో వెంటనే నమోదు చేసుకోవాలి. అలానే గర్భవతి ఆశా వర్కర్ ద్వారా ఏఎన్ఎం దగ్గర మామూలుగా గర్భవతి అని టెస్ట్ చేసుకొని గర్భం అని తెలిసిన వెంటనే అంగన్వాడీ టీచర్ దగ్గర కానీ ఏఎన్ఎం దగ్గర కానీ నమోదు చేసుకోవాలి. చేసుకున్న వెంటనే
టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలి. 3వ నెలలోనే రిజిస్టర్ చేసుకోవాలి, 3వ నెలలోనే ఇంజెక్షన్ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మళ్ళీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ 5 months దాకా వాడాలి. మళ్ళీ 5 months కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు. అవి ఐరన్ ట్యాబ్లెట్ 5th month నుంచి 9th month దాకా డెలివరీ అయినా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా వాడవచ్చు ఐరన్ ట్యాబ్లెట్. అవి వాడుకుంటా ఉండాలి. కరెక్ట్గా చెకప్ చేసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాలి, ఏఎన్ఎం చెకప్ చేసుకోవాలి. గ్రీన్ బుక్ తీసుకొని ఆ బుక్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పిల్లలు కానీ 16 years దాకా ఆ బుక్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 1.5 నెల, 2.5 నెల, 3.5 నెలల్లో ఇంజెక్షన్ వేసుకోవాలి పిల్లలకి. డెలివరీ అయిన పిల్లలకి గర్భంగా ఉండేటప్పుడు అయితే మామూలుగా మంచి ఫుడ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి వాహనాల ద్వారా నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించి 18వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నట్లు ఆర్టీఓ గాంధీ తెలిపారు. రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయంలో ఇంటింటికి నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ విధి విధానాలపై శనివారం వీఆర్ఓలకు, వాలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తేజేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో కె గంగవరం 15, కాజులూరు 15, రామచంద్రపురం పట్టణంలో 24, మొత్తం 54 వాహనాలు బియ్యం పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలిపారు. వాహనాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించి నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ సార్ మరి మీరు ఇలా మ్యాపింగ్ చేసేసినట్లయితే వాడు లేకపోతే ఏం చేయాలి? ఒకటో రోజు మ్యాపింగ్ చేశాడు, మేము మ్యాపింగ్ చేసేసాం ఆల్రెడీ. అలాగే ఏ రోజు ఎవరికి మీరు ఇవ్వాలనేది కూడా మేము మ్యాపింగ్ చేసేసాం. అర్థమవుతుందండి? ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం పూర్తిగా తెలపండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ డోర్ డెలివరీలో మీరేం సరుకుని పద్నాలుగు వారిగా తోపం వేసుకుని తీసుకోవాలండి. ఓకే, తోపం వేసుకునేటప్పుడు రోజుకి మీరు కనీసం 90 కార్డులు చేయాలి. గరిష్టంగా మీరు ఎన్ని కార్డులు అయినా చేయొచ్చు, గరిష్ట పరిమితి లేదు. అంటే మీరు 90 అంటే అది మనోడు డ్రైవర్ పప్పుకున్నాడు. ఈ పాస్ మిషన్ ని ఎలా వాడాలి అనే దాని మీద ఒక షార్ట్ వీడియో చేయడం నేను చెప్పాను, లేదా మనకి రావచ్చు అని కూడా చెప్పాను. జస్ట్ వాళ్ళకి ఈ పాస్ ఎలా ఆపరేట్ చేయాలి అంటే మీ అందరికీ ఈజీగా చెప్తాను. నాణ్యమైన సివిల్ సప్లైస్ సరుకుల పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కూడా మన రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ పేరిట మన వాహనాలని సమకూర్చడం జరిగింది. రామచంద్రపురం మండలానికి సంబంధించి 15, 24, కాజులూరు 15, గంగవరం 15, వెరసి 54 వెహికల్స్ ద్వారా వీటి పంపిణీ అనేది ఫిబ్రవరి 1 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో గుడ్ మార్నింగ్ కుప్పం మున్సిపాలిటీ కార్యక్రమంలో భాగంగా శనివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ఆదేశాల మేరకు కుప్పం రెస్కో చైర్మన్ సెందిల్ కుప్పం మున్సిపాలిటీగా 25వ వార్డు గాసిబావి కాలనీలో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకుంటూ సమస్యలను పరిష్కారం దిశగా ముందడుగు వేశారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, మణి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ లీడర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
పోలీసు యంత్రాంగం దొంగల ముఠాపై పంజా విసిరింది. చిత్తూరు జిల్లాలో వరుసగా బంగారు ఆభరణాలు అపహరణకు గురి కావడంతో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో భాగంగా శనివారం చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను మీడియా ముందు హాజరుపరిచి ఆభరణాలను చూపించారు. ఈ సందర్భంగా చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వివరిస్తూ పలమనేరు చెందిన మహమ్మద్ సాయిద్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన భాషలను అరెస్టు చేసినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలు అపహరించే దొంగల ముఠా చిత్తూరు, ఏఎన్ఆర్పేట, గుడిపాల, చంద్రగిరి, పూతలపట్టు, యాదమరి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలిపారు. సాంకేతికత ఆధారంగా దొంగలను శనివారం ఉదయం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా మోటార్ బైక్లో వెళ్తున్నటువంటి ఎవరైనా జంట వెళ్తా ఉంటే వాళ్ళ వెనక నుంచి స్పీడ్గా పోయి ఆ లేడీ మెడలో చైన్లు స్నాచ్ చేసే ముఠాను ఈరోజు చిత్తూరు వెస్ట్ ఇన్స్పెక్టర్లు మరియు యాదమరి ఎస్ఐ, గుడిపాల ఎస్ఐ వీళ్ళ టీం పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వీళ్ళ కన్ఫెషన్లో సుమారుగా ఒక 7 స్నాచింగ్ అఫెన్స్లు, ఒక NDPS యాక్ట్ కేసులో వీళ్ళు ముద్దాయిలుగా తేలడమైంది. దీనికి సంబంధించి మనం వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇంట్రాగేట్ చేయగా వీళ్ళ దగ్గర సుమారుగా ఒక 10 lakhs వర్త్ గోల్డ్ మరియు ఒక మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే మోటార్ సైకిల్లో ఫ్యామిలీ వెళ్తూ ఉంటే స్పీడ్గా వాళ్ళు వెనక వెళ్తారు. వెనక వెళ్ళి మూతికి గుడ్డ కట్టుకొని ఆ లేడీ మెడలో చైన్ స్నాచ్ చేసుకొని పారిపోవడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ మనోళ్ళు వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు అదేవిధంగా స్నాచింగ్ కోసం రావడం జరిగింది. మనోళ్ళు విచారిస్తే వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దానికి సంబంధించి మనోళ్ళు వాళ్ళను డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చైన్ స్నాచింగ్ ముఠాగా వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో మనం దగ్గర 160 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఒక పల్సర్ 220cc బ్లూ కలర్ మోటార్ సైకిల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే దీంట్లో వీళ్ళు ఒక అతని పేరు వచ్చేసి మహమ్మద్ సయీద్, ఇతను పూనేపల్లి అని చెప్పి పెనుమూరు మండలము. ఇంకొక అతను వచ్చేసి ఇక్బాల్, ఇతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రము. ఇతని మీద ఆల్రెడీ స్నాచింగ్ కేసులు ఉన్నాయి కర్ణాటకలో. ఇతను 3 సంవత్సరాలు జైల్లో ఉండి లాస్ట్ అక్టోబర్లో బయట రావడం జరిగింది. ఇద్దరు ఒక బ్యాచ్గా తయారయ్యి ఈ స్నాచింగ్ చేస్తూ పట్టుబడడం జరిగింది. NDPS యాక్ట్ వచ్చేసి గంజాయి కేసులో ముద్దాయి ఇతను. చిత్తూరు 2 టౌన్లో మనకు ఆల్రెడీ గంజాయి కేసు ఉంది. ఆ గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాహన చోదకులు ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలి. అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు. కందుకూరు శ్రీ స్కందపురి జనార్దన స్వామి ఆలయానికి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి చేతుల మీదుగా గోమాతను బహుకరించిన దంపతులు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు కూర్చునేందుకు స్టీల్ ఫర్నిచర్ ను బహుకరించిన రోజా చారిటబుల్ ట్రస్ట్.
నగర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఎస్సీసీ నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్. ఏసీబీ వలలో బంగారుపాలెం తహసీల్దార్ కార్యాలయం వీఆర్ఓ నాగరాజు నాయుడు. పుంగునూరు బసవరాజు బాలుర కళాశాలలో నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేతాజీ జయంతిని భారతదేశ భక్తి సెలవు దినంగా ప్రకటించాలి. ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు డిమాండ్. శ్రీకాళహస్తిలో పురిటి తల్లులకు గర్భవతులు పౌష్టికాహారంపై అవగాహన కల్పించిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు. రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీపై వీఆర్ఓలకు, వాలంటీర్లకు అవగాహన సదస్సు. గుడ్ మార్నింగ్ కుప్పం మున్సిపాలిటీ కార్యక్రమంలో కుప్పం రెస్కో చైర్మన్ సెందిల్. చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.